గోవిందానంద స్వామి పదే పదే విధుశేఖర భారతీ స్వామి వారిని నకిలీ శంకరాచార్య అని సంబోధిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవే కాదు, చాలా దుర్వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాషాయం కట్టుకున్నారు కాబట్టి మనం కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడదాం. నకిలీ శంకరాచార్య అని సంబోధించారే, నిజానికి శృంగేరి పీఠం ఆదిశంకరులు స్థాపించిన మొట్టమొదటి పీఠం. అక్కడ గురు శిష్య పరంపర వేల ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు విద్యుక్తంగా విధుశేఖర భారతీ స్వామి వారిని తమ ఉత్తరాధికారిగా ప్రకటించారు. శాస్త్రం ప్రకారం ఒక పీఠాధిపతి జీవించి ఉండగా నియమించబడినటువంటి ఉత్తరాధికారికి ఆ పీఠ గౌరవ మర్యాదలన్నీ దక్కుతాయి. ఆయనను నకిలీ అనడం అంటే శృంగేరి పీఠం యొక్క పవిత్రతను సంప్రదాయాన్ని ప్రశ్నించడమే. ఇదే గోవిందానంద నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఎన్ని సందర్భాల్లో ఇదే భారతీ తీర్థ స్వామివారిని, ఇదే విధుశేఖర భారతీ స్వామివారిని కలిశాడో, తన పనులు చేయించుకున్నాడో, ఆశీర్వాదాలు పొందాడో మనం చూసాం కూడా. కానీ ఏదో అహానికి పోయి ఏదో దక్కాల్సింది దక్కకపోవడంతో ఇలా పిచ్చి పట్టిన వారిలాగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సన్యాసి ఇతను. దీంతో ఇతను సాధించేదేమన్నా ఉంది అంటే హిందువుల్ని బాధ పెట్టడమే. ఇప్పటికే శంకర పీఠాల మీద నిరంతరం దాడి చేస్తూ ఉన్నాయి కొన్ని ముఠాలు, కొన్ని జాంబీలు. అందులోకి ఈయన చేరాడనమాట. ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇంకొంచెం అదనపు ఫ్యూయల్ యాడ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళ గురించి శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పేశారు. నకిలీ సన్యాసులు వస్తారు, నిజాన్ని అబద్ధమని, అబద్ధాన్ని నిజమని ప్రచారం చేస్తారని. అందుకనే ఇతడు ఎంతటి దుస్సాహసం చేశాడు అంటే నకిలీ శంకరాచార్య అని విధుశేఖర భారతీ తీర్థస్వామి వారిని సంబోధించాడు. అంటే ఇతనికి కర్మఫలం ఎలా ఉంటుందో భవిష్యత్తులో మనం చూస్తాం. ఇక ఆదిశంకరుల కాలంపై కూడా అనవసరమైన వివాదాన్ని తీసుకువస్తూ ఉన్నాడు. శృంగేరి వారు ఆదిశంకరుల కాలాన్ని 1200 ఏళ్ల క్రితం అని చెప్పడం అబద్ధమని, అది 2500 ఏళ్ళు అని ఈ గోవిందానంద వాదిస్తూ ఉన్నారు. ఆదిశంకరుల కాలం గురించి చరిత్రకారుల్లో వివిధ మఠాల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఒక చారిత్రక పరిశోధనకు సంబంధించిన విషయమే తప్ప ఒకరిని ద్రోహి అని ముద్ర వేయడానికి కారణం కాకూడదు. ఈ విషయంలో మాట్లాడుతూనే ద్రోహి అనేస్తూ ఉన్నాడు ఆయన. శృంగేరి పీఠాన్ని డైల్యూట్ చేసేలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అంత సీన్ లేదు, కాకపోతే అవకాశం ఇస్తూ ఉన్నాడు అనమాట. కాలాన్ని బట్టి పీఠం యొక్క ప్రాముఖ్యత మారుతుందా? 2000 సంవత్సరాల 1200 సంవత్సరాలు అనేది చర్చనీయాంశం. కానీ 1000 సంవత్సరాల చరిత్ర మన శంకరులది, శంకర పీఠాలది అనేది ఇక్కడ నిర్వివాదాంశం. దాని గురించి మనం మాట్లాడాలి. 4-5 తరాలు వెనక్కి వెళితేనే మనకు అడ్రస్సులు లేవు. ఇన్ని వేల సంవత్సరాలుగా ఒక పరంపర కొనసాగుతూ వస్తున్నప్పుడు కొన్ని విషయపరమైనటువంటి భేదాలు ఉండవచ్చు, అటుదిటు ఇటుదటుగా. కానీ పరంపర సత్యమా కాదా, అది మితిమీరి మాట్లాడకూడదు కదా. ఇక మఠాంనాయ మహానుశాసనం తప్పుడు అన్వయం కూడా చేశాడు ఈయన. గోవిందానంద మఠాంనాయ మహానుశాసనం గ్రంథాన్ని చూపిస్తూ పీఠంపై ఒక్కరే ఉండాలి అని వాదిస్తూ ఉన్నారు. మఠాంనాయం పీఠాధిపతి యొక్క లక్షణాలని, అధికారాలని వివరిస్తుంది. ఉత్తరాధికారి నియామకం అనేది పీఠం యొక్క భవిష్యత్తు కోసం చేసే ఏర్పాటు. ఉత్తరాధికారి పీఠాధిపతితో కలిసి పర్యటించడం, ధర్మ ప్రచారం చేయటం సంప్రదాయంలో భాగమే. దీన్ని ఇద్దరు శంకరాచార్యులు అని తప్పుగా చిత్రీకరించడం ఆయన అజ్ఞానమా లేదా కావాలని చేస్తున్నటువంటి కుట్రనా అర్థం కావట్లేదు. అలాగే మరో వీడియోలో ఆయన సుప్రీంకోర్టు కేసులు, జ్యోతిర్మఠం కబ్జా ప్రయత్నాలు ఇలాంటివి, దీంతో పాటుగా తనపై జరిగినటువంటి దాడుల గురించి కూడా మాట్లాడారు. ఆయన మాటల్లో ధర్మం కంటే కూడా వ్యక్తిగత కక్షలు, పీఠాల మధ్య ఉన్న అధికార పోరాటాల వాసన ఎక్కువగా కనిపిస్తోంది. ఒక ధార్మిక వేదికపై ఉండి వ్యక్తిగత గొడవల్ని జగద్గురువులపై విమర్శలుగా మార్చడం సనాతన ధర్మానికి ఆయన చేస్తున్న ద్రోహం. ఇక శ్రీశైలం గర్భాలయ ప్రవేశం గురించి కూడా పిచ్చి పట్టిన వారిలాగా వ్యాఖ్యానించారు ఆయన. చాలా దారుణం, అసలు హాస్యాస్పదం నిజానికి ఆ వ్యాఖ్యలు. జగద్గురువులకు, పీఠాధిపతులకు దేవాలయాల్లో ప్రత్యేక మర్యాదలు, గర్భాలయ ప్రవేశం వంటివి ఆయా క్షేత్రాల ఆచారం ప్రకారం ఉన్నాయి. దీన్ని పాపమని పిలిచాడు ఈయన. పాపమని పిలవడం ద్వారా ఆయన తన సొంత నియమాలని, ధర్మంపై రుద్ధాలని చూస్తున్నట్లే కదా. గోవిందానంద సరస్వతి గారు చేస్తున్న ఈ వ్యాఖ్యలు ధర్మరక్షణ కోసం కాక కేవలం వివాదాలు సృష్టించి తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లా ఉన్నాయి. విధుశేఖర భారతీ స్వామివారి వంటి విద్వాంసులను, పీఠాధిపతులను దూషించటం అంటే సనాతన ధర్మం యొక్క పునాదులను బలహీనపరచడానికి ప్రయత్నం చేయటమే. ఇటువంటి విద్వేషపూరిత ప్రసంగాలను భక్తులు తిప్పికొట్టాలి.